కటకం యొక్క నాభ్యంతరము పరిసర యానకంపై ఆధారపడి ఉంటుంది. దానికి కావాల్సిన పరికరాలు స్కేలు, గులకరాయి, తర్వాత ద్వికుంభాకార కటకము, సర్క్యులర్ లెన్స్ హోల్డర్. మొదటగా మనం గులకరాయిని తీసుకొని ఒక గాజు సీసాలో లేదా సిలిండ్రికల్ వెస్సెల్లో వేయాలి. సో గులకరాయి యొక్క ప్రతిబింబాన్ని గాలిలో చూస్తూ స్పష్టమైన పెద్దదైన ప్రతిబింబం ఏర్పడేంత వరకు కూడా అడ్జస్ట్ ద సర్క్యులర్ లెన్స్ హోల్డర్. దాన్ని పైకి కిందికి, లెన్స్ హోల్డర్ని పైకి కిందికి కదిలించాలి. మనకి ఇప్పుడు జాగ్రత్తగా గమనించినట్టయితే స్పష్టమైన ప్రతిబింబం, గులకరాయి యొక్క ప్రతిబింబం కనబడుతుంది. ఇది 10 సెంటీమీటర్ల దూరంలో ఏర్పడింది. సో దాని యొక్క నాభ్యంతరం ఎంత? మనం ఉపయోగించినటువంటి ద్వికుంభాకార కటకం యొక్క నాభ్యంతరము గాలిలో 10 సెంటీమీటర్లని గ్రహించింది. తర్వాత ఆ సిలిండ్రికల్ జార్ నిండుగా నీరు పోసి, జాగ్రత్తగా నిండుగా నీరు పోసి సర్క్యులర్ రింగ్ లెన్స్ హోల్డర్ సహాయముతో, జాగ్రత్తగా గమనించండి, సర్క్యులర్ లెన్స్ హోల్డర్ని ఆ గులకరాయి ఉపరితలంపై ఉంచి దాని యొక్క ప్రతిబింబాన్ని గమనించండి. ఓకే, ఇప్పుడు స్పష్టమైన పెద్దదైన ప్రతిబింబం ఏర్పడేంత వరకు కూడా సర్క్యులర్ లెన్స్ హోల్డర్ యొక్క స్థానాన్ని పైకి కిందికి మార్చుతూ స్పష్టమైన ప్రతిబింబం ఏర్పడేంత వరకు కూడా అడ్జస్ట్ చేయండి. ఇప్పుడు చూడండి, స్పష్టమైన ప్రతిబింబం ఏర్పడింది. మీరు జాగ్రత్తగా గమనించినట్టయితే ఆ స్పష్టమైన ప్రతిబింబము 15 సెంటీమీటర్ల దూరంలో ఏర్పడింది. అంటే పరిసరయానకమైనటువంటి నీటిలో దాని యొక్క నాభ్యంతరము పెరిగింది అని ఈ ప్రయోగం ద్వారా మనకు తెలిసిపోతుంది. సో ద ఫోకల్ లెంగ్త్ ఇంక్రీజెస్ with surrounding media. Okay, with this experiment we can conclude that the focal length of a lens depends on the surrounding media. Thank you, children.